హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మన హెయిర్ గురించి, హెయిర్ గ్రోత్ కోసం మంచి హెయిర్ ఆయిల్‌ని చూపిస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఈ హెయిర్ ఆయిల్ కోసం నేను ఇక్కడ 400 గ్రాముల వరకు ఉల్లిపాయల్ని తీసుకొని, కడగకుండా పైన తొక్క మొత్తం తీసేసుకొని, ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అసలు నీళ్ళల్లో వేసి కడగకూడదు. సేమ్ ఎలా ఉన్నాయో అలాగే తొక్క మాత్రం తీసేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, అస్సలు నీళ్ళనేది యాడ్ చేసుకోకుండా ఈ ఉల్లిపాయల్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్‌ని మొత్తం మనం స్టవ్ మీద పెట్టడానికి ఏ ప్యాన్ అయితే తీసుకుంటామో అదే ప్యాన్‌లోకి ఒక పల్చటి క్లాత్ ఒకటి వేసేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ఈ క్లాత్‌లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది అస్సలు పడకుండా చక్కగా ఇలాగ మొత్తం గట్టిగా చుట్టేసి మనకి వీలైనంత గట్టిగా తిప్పుతూ వాటర్‌ని మొత్తం తీసేసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ అయితే వస్తాయో వీలైనంత గట్టిగా తిప్పుతూ వాటర్‌ని మొత్తం తీసుకున్న తర్వాత ఈ ఆనియన్ వాటర్‌లోకి 2 టీ స్పూన్ల వరకు మెంతులను వేసుకోవాలి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల మన కళ్ళకి కూడా చలువ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 300 గ్రాముల వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్‌ని తీసుకున్నాను. ఇది మొత్తం కలిపేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఆనియన్ వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ అనేది రెడీ అవ్వడానికి దాదాపు ఒక అరగంట వరకైనా పడుతుందనమాట. అప్పటి వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఇలాగ కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉంటే మనకి కొంచెం సేపటి తర్వాత ఇలాగా నురగనేది ఫామ్ అయిపోతుంది. ఈ మెంతుల్లో ఉండే జిగురు వల్ల అడుగంటినట్టు అనిపిస్తుంది కానీ అడుగైతే అంటదు. మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది అనుకోవడానికి ముందు ఇలాగా చక్కగా పైన మొత్తం రెడ్ కలర్‌లో వచ్చేసి మనకి క్యారమిల్ లాగా ఫామ్ అయిపోతున్నట్టుగా గట్టిగా వచ్చేసిందనమాట. ఇది మొత్తం తీసేసుకొని బాగా తిప్పేసి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రం స్టవ్‌ని ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి నూనె మొత్తం బాగా చల్లారనివ్వాలి. మనకి ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో అంతే ఆయిల్ అనేది మనకి వచ్చేసిందనమాట. ఈ ఆయిల్‌ని చక్కగా మనం దేనిలో ఒక దానిలోకి ఇలాగా ఫిల్టర్ చేసేసుకొని, తీసేసుకొని రెగ్యులర్‌గా మనం ఆయిల్ ఎలా అయితే హెడ్‌కి అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. డబ్బులు పెట్టి బయట కొన్న ఆనియన్ హెయిర్ ఆయిల్‌లో కెమికల్స్ ఉంటాయి. అందువల్ల మనం చక్కగా ఇంట్లోనే ఇలాగా రెడీ చేసుకొని యూజ్ చేసుకున్నామంటే మనకి డాండ్రఫ్ సమస్య ఉండదు. హెయిర్ కూడా గ్రోత్ చాలా బావుంటుంది. ఇదే కాకుండా మన ఊడిపోయిన జుట్టుని మళ్ళీ రీప్లేస్ చేస్తుంది. మనకి డాండ్రఫ్ సమస్య అనేది రాకుండా చేస్తుంది. మన హెయిర్ సిల్కీ అండ్ స్మూత్‌నెస్‌ని ఇస్తుందన్నమాట. చక్కగా మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే మన హెయిర్‌కి చాలా ఉపయోగం ఉంటుంది. అంతేనండి. ఈ ఆనియన్స్ వల్ల మన హెల్త్‌కి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో మన హెయిర్‌కి కూడా అంతే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.